ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు. కానీ డ్రైనేజీ కాలువలు నిర్మించడం మరిచారు. డ్రైనేజీలు లేకపోవడంతో సీసీ రోడ్లపై మురుగునీరు వచ్చి చేరి దోమలు, ఈగలు, పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డ్రైనేజీ కాలువలు నిర్మించాలని వీధుల్లోని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో రహదారులు సరిగా లేక అక్కడి ప్రజలు పడుతున్న ఇక్కట్లు వర్ణాతీతంగా ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీ మండలం వైసీపీ ఆధీనంలో ఉండి పైగా మంత్రిగా 5 ఏళ్లు కొనసాగిన ఎక్కడా తట్టమట్టి ఎత్తిన దాఖలాలు కానీ తట్టమట్టి పోసిన దాఖలాలు లేవని తెలుగుదేశం పార్టీ చెబుతున్న విషయం విదితమే. అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణంలో సీసీ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది. అయితే కొన్ని వీధుల్లో రోడ్లు నిర్మించారు కానీ డ్రైనేజీల ఊసు ఎత్తకపోవడంతో వర్షం కురిస్తే చాలు కొత్త రోడ్ల మీదుగా నీరు పారి పాత రోడ్ల మీద నిలుస్తుండడంతో ఆ వీధులు రహదారి ఉండి కూడా నీళ్లు నిలుస్తుండడం, వాటి మీదుగా పారుతుండడంతో ఆ వీధుల్లోని జనం బేజారు చెందుతున్నారు. రోడ్లు నిర్మించిన వీధులలో డ్రైనేజీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.